రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 34 స్థానాలు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతల సమావేశం డిమాండ్ చేసింది. ఈ విషయంలో ఎందాకైనా కొట్లాడాలని ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ, రాహుల్, మల్లికార్జున ఖర్గే సమక్షంలోనే తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇటీవల జరిగిన మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా కూడా రాహుల్ ఓబీసీల పక్షాన మాట్లాడారని, తెలంగాణ కాంగ్రెస్లో మాత్రం సర్వేల పేరుతో బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ సమావేశం అభిప్రాయపడింది. ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్ నేతలతో బీసీ నేతలు వరుసగా భేటీలవుతున్నారు. ఇక ఇదివరకే భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రాన్ని సైతం అందించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 34 స్థానాలు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతల సమావేశం డిమాండ్ చేసింది. ఈ విషయంలో ఎందాకైనా కొట్లాడాలని ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ, రాహుల్, మల్లికార్జున ఖర్గే సమక్షంలోనే తేల్చుకోవాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా కూడా రాహుల్ ఓబీసీల పక్షాన మాట్లాడారని, తెలంగాణ కాంగ్రెస్లో మాత్రం సర్వేల పేరుతో బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ సమావేశం అభిప్రాయపడింది. ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్ నేతలతో బీసీ నేతలు వరుసగా భేటీలవుతున్నారు. ఇక ఇదివరకే భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం సైతం అందించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల పంపకాల సంబంధించిన ఇష్యూ అయితే రోజు రోజుకి మురుగుతున్నాయి తెలుస్తున్నప్పటికీ ఇక్కడ మహిళలకు సంబంధించి మహిళలకు టికెట్లు కేటాయించాలని కూడా మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ బీసీలకు సంబంధించి కూడా బీసీలకు 34 పార్లమెంటు సంబంధించి 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు టికెట్లు కేటాయించాలి, 34 టికెట్లు బీసీలకు కేటాయించాలని కూడా బీసీ నేతలు చెప్పడం జరిగింది. గతంలో కూడా పిఏసీ సమావేశంలో కావచ్చు, మిగతా అయితే పిఈసీ సమావేశంలో కూడా ఇదే అంశానికి సంబంధించిన ఇష్యూస్ ని లేవనెత్తడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అక్కడ పిఏసీ కమిటీలో దీనిపైన చర్చ జరిగింది. స్వయంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా బీసీలకు సముచిత స్థానం కల్పిస్తాం, అత్యధికంగా బీసీలకు వచ్చే అంటే ఈ ఎన్నికల్లో అత్యధికంగా సీట్లు కూడా కేటాయిస్తామన్నట్టుగా చెప్పారు. ఈ నేపథ్యంలో కూడా బీసీలంతా ఈ 34 టికెట్ల ఆశావాహులు ఉన్న నేపథ్యంలో కూడా బీసీలు కూడా చాలా మంది దరఖాస్తు చేస్తున్న క్రమం కనిపిస్తుంది. తాజాగా ఏదైతే బీసీల అభ్యర్థికి సంబంధించి కావచ్చు, అలాగే మిగతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన స్క్రీనింగ్ కమిటీ ఆ లిస్టు రెడీగా ఉంది. దాంట్లో బీసీలకు తక్కువ సీట్లు వచ్చాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ బీసీ నేతలంతా కూడా మొన్న గాంధీ భవన్ వేదిక సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏదైతే పొన్నాల లక్ష్మి కావచ్చు, అలాగే పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్ తో పాటు ఇతర బీసీ నేతలంతా కూడా ఆస్పిరెంట్ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఎమ్మెల్యే ఆస్పిరెంట్ అంతా కూడా మొన్న సమావేశమయ్యారు. సమావేశంలో కూడా పలు తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా బీసీలకు 34 టికెట్ కేటాయించాలి, అవసరమైతే వాళ్ళు ఇంకా అధికంగా టికెట్లు కోరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. గత ఎన్నికల్లో కూడా బీసీలకు సంబంధించి టికెట్ల కేటాయింపులో కూడా తక్కువ టికెట్లు కేటాయించారు. 2018లో కూడా బీసీలకు టికెట్ల కేటాయింపులో కూడా సముచిత స్థానం దక్కలేదని కూడా బీసీ నేతలు చెప్పిన పరిస్థితి నేపథ్యంలో కూడా అక్కడ పొన్నాలకు కావచ్చు, అలాగే సిఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా వినతి పత్రం అందించారు. దీనిపైన అధిష్టానాన్ని చర్చలు జరిపే విధంగా కూడా చర్యలు తీసుకోవాలన్నట్టుగా చెప్పడం జరిగింది. వీళ్ళంతా కూడా ఢిల్లీ వెళ్లేందుకు కూడా అధిష్టానంతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలియదు. ఇప్పటికీ మల్లికార్జున ఖర్గే కావచ్చు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అపాయింట్మెంట్ కోర్టు కూడా లెటర్ పంపడం జరిగిన నేపథ్యంలో వాళ్ళు ఎప్పుడైతే పిలిచిన నేపథ్యంలో కూడా బీసీ నేతలంతా కూడా ఢిల్లీకి చేరుకునే క్రమం కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి కూడా బీసీలకు అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి 115 నియోజకవర్గాలకు ప్రకటించిన నేపథ్యంలో కూడా వాళ్ళు బీసీలకు టికెట్లు కేటాయింపులు జరగలేదు. అక్కడ ముదిరకు సంబంధించిన అత్యధికంగా బీసీలకు సంబంధించిన సామాజిక వర్గం సంబంధించిన క్యాస్ట్ ఉంది, వాళ్ళకు కూడా బీఆర్ఎస్ లో ఒక సీటు కూడా కేటాయించలేదు. ఆ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా చేస్తూ కూడా పలు సూచనలు చేసింది. వాళ్ళు సభల వేదికగా కూడా బీసీలకు సీట్లు కల్పిస్తాం, బీఆర్ఎస్ లాగా కాకుండా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సీట్లు ఉంటాయి అన్నట్టుగా ఏ అంశాన్ని పైన సంబంధించి కూడా బీసీ నేతలంతా ఢిల్లీలో చర్చించడానికి కావచ్చు, అలాగే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగిన నేపథ్యంలో కూడా వాళ్ళు ఈ రోజు లేదా రేపు అపాయింట్మెంట్ వచ్చిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే
ఏదైతే 2018 ఎన్నికల్లో సర్వే రిపోర్ట్ల ఆధారంగా కూడా ఏదైతే ఇతర సామాజిక వర్గాలు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకు కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే బీసీలకు సంబంధించి కూడా ఆర్థికంగా కావచ్చు బీసీల నేతలంతా కూడా బలోపేతమయ్యారు. ఇతర పార్టీల నుంచి వస్తున్న నేపథ్యంలో ఆయా స్థానాలను వాళ్ళకు కేటాయించడం పట్ల కూడా బీసీ నేతలంతా అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా ఢిల్లీలో తెలుసుకునేందుకు ఢిల్లీ వెళ్లేందుకు కూడా సిద్ధపడుతున్నారని చెప్పొచ్చు రాజశేఖర్. అంటే హరీష్, ఒకటి అంటే కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే కనుక గతంకి ఇప్పటికీ రాజకీయాల మార్పుల నేపథ్యంలో ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనేటువంటి వ్యూహంతో వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా చూస్తుంటే ప్రతి ఆచితూచి అడుగు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా జాప్యం చేయడం కానీ, అభ్యర్థులు ప్రకటించడం కానీ కొంతవరకు పూర్తిగా పక్కా ప్లాన్తో వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా బీసీ లేకపోతే ఉన్నటువంటి సామాజిక వర్గాలు అనేది ప్రామాణికంగా తీసుకున్న నేపథ్యంలో ఓటములు గెలుపు లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు సర్వేల ఆధారంగా నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ అనుకున్న స్థాయిలో కనుక వీరికి 34 సీట్లు కేటాయించకపోతే సో ఎలా ఉండే అవకాశం ఉంటుంది, అలాగే ఢిల్లీ పెద్దలు కూడా కలిసే అవకాశం ఉంది కాబట్టి సో తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పూర్తిగా కలిసినాక మా పార్టీ సంబంధించినటువంటి మార్పులు ఉండే అవకాశం ఏమైనా ఉందంటారా? అధికార లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా అన్నిట్లో వ్యూహాత్మకంగా వెళుతుంది. ఇప్పటికీ ఏదైతే అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితా ప్రకటించేందుకు సిద్ధమయ్యేది, ఆ లిస్టుకు సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు కూడా ఇప్పటి వరకు అయితే బయటికి రాలే నేపథ్యంలో కూడా తెర మీదకి వచ్చిన ఏదైతే బీసీలకు తక్కువ సీట్లు కేటాయిస్తున్నారో ఒక తెర మీదకి వచ్చిన ఆ ప్రచారాలని భాగంగా కూడా ఇలాంటి అంటే మాకు ఖచ్చితంగా 2 విడతలుగా 3 విడతలుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా వాళ్ళకు 34 సీట్లు కేటాయించాలి. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇతర పార్టీలు వస్తున్న నేత ఎవరైతే వాళ్ళ కేటాయించిన నేపథ్యంలో కూడా ఇతర బీసీలకు అధికంగా ఉన్న జనాభా నియోజకవర్గానికి సంబంధించి అక్కడ వీళ్ళని సర్దుబాటు చేయాలని ప్రధానమైన డిమాండ్ తో వీళ్ళు వెళ్తున్నారు. ఖచ్చితంగా ఆ బీసీలకు సంబంధించి 34 టికెట్లు కేటాయించాలి. దాంట్లో కూడా చాలా మంది బలమైన అభ్యర్థులు ఉన్నట్టుగా చెప్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడ సర్వే రిపోర్టులు కావచ్చు, టీపీసీసీ వ్యూహాత్మకంగా వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా వెళుతున్న క్రమంలో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే సర్వేలు చేయడం జరిగింది. ఆ నియోజక అభ్యర్థి పైన పైన కూడా ఒక నివేదికలు సిద్ధం చేయడం జరిగింది. నేపథ్యంలో ఖచ్చితంగా ఆ నియోజకవర్గానికి ఎవరైతే బాగుంటుందనే పైన ఇప్పటికే అంత ఆ స్క్రీనింగ్ కమిటీ కూడా ఫైనల్ చేసిన నేపథ్యం ఉంది. అంటే ఈ బీసీలకు సంబంధించి కూడా 34 టికెట్లు కేటాయిస్తే ఎంతమంది దీంట్లో గెలిచే అవకాశం ఉన్నది అన్నిటినీ క్రోడీకరించిన తర్వాతనే అభ్యర్థుల లిస్టు ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వీళ్ళు ఢిల్లీ అధిష్టాన దృష్టికి తీసుకెళ్లే నేపథ్యంలో కూడా టికెట్ల అంశం పైన కావచ్చు, కొంతమంది ఏదైతే బీసీలకు సంబంధించిన టికెట్ల కేటాయింపులో తగ్గిన నేపథ్యంలో కూడా వాళ్ళకు వేరే దాంట్లో ఏదైతే ఇతర నియోజకవర్గాలకు సర్దుబాటు చేయడం కావచ్చు, అలాగే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇతర కార్పొరేషన్లు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, వచ్చే లోక్సభ ఉన్నది కాబట్టి లోక్సభలో కూడా తమకు స్థానం దక్కిన లోక్సభ అభ్యర్థికి సంబంధించిన టికెట్ ఇచ్చే ఇలాంటి అంశాల పైన కూడా వాళ్ళు బుజ్జగించే ప్రయత్నాలు కావచ్చు. అన్ని అంశాలతో పాటు ఢిల్లీలో చర్చించిన తర్వాత కూడా దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నారు. ఒకటి ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే బలమైనటువంటి ఓటు బ్యాంకు కలిగినటువంటి నేతలు కొంతమంది మిగతా పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తుమ్మల లాంటి నేతలు వస్తున్నటువంటి పరిస్థితి, పార్టీలో ప్రత్యేకంగా కొన్ని స్థానాలు వారు ఆశిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అలాంటి వాటిలో కొంతవరకు సమీకరణలు మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందు నుంచి ఆశావాహాలు కొంతమంది ఉండొచ్చు, వారికి ఒక బలమైన నేత వచ్చినప్పుడు పార్టీకి గెలుపు అవకాశం ఉన్నప్పుడు మార్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఆ దిశగా కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది అని మనం అనుకోవచ్చు. అలాగే ఇంకోటి అపాయింట్మెంట్కి సంబంధించి అపాయింట్మెంట్ ఇంతవరకు 3 నేతలు కోరినటువంటి పరిస్థితి. సో అధిష్టానం నుంచి ఎప్పుడు కలవమన్నారు, ఏమైనా సమాచారం వచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? దానికి సంబంధించిన సమాచారం ఉందా మీ దగ్గర? ఇప్పుడు ఖచ్చితంగా మల్కాజ్గిరికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, ఆయన కుమారుడు మెదక్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. వాళ్ళు ఇప్పటికీ బీఆర్ఎస్ చేరుతామన్నట్టుగా కూడా నిన్న చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆ మల్కాజ్గిరికి సంబంధించి కూడా అక్కడ నంది శ్రీధర్ డీసీసీ అధ్యక్షుడు కొనుతున్నారు. అక్కడ దరఖాస్తు కూడా చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. నేపథ్యంలో నిన్న మైనంపల్లితో కూడా సిఎల్పీ నేత బట్టి విక్రమార్క కావచ్చు, మిగతా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా మైనంపల్లితో భేటీ అయ్యారు. అక్కడ నందికంటి శ్రీధర్ తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ మైనంపల్లికి టికెట్ ఇవ్వాలని కూడా నందికంటి శ్రీధర్ కి చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో అంటే ఇట్లా నియోజకవర్గానికి సంబంధించి ఆయన అసంతృప్తి నేతలు ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళను కూల్ చేసేందుకు ఇతర
ఏదైతే ముఖ్య నేతలు కావచ్చు, ఆ సామాజిక వర్గానికి చెందిన నేత కావచ్చు, వీళ్ళతో అధిష్టానం వ్యూహాత్మకంగా వెళుతుంది. వీళ్ళతో సంప్రదింపులు జరపడం కావచ్చు, మిగతా సంబంధించిన నియోజకవర్గానికి సర్దుబాటు చేయడం చెప్పడం కావచ్చు, మిగతా ఎంపీ టికెట్ ఇస్తాం, ఇలాంటి అంశాలు జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదైతే ముఖ్యంగా ఈ టికెట్ల బీసీల అంశానికి సంబంధించి కూడా వీళ్ళు రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గేకు అపాయింట్మెంట్ లెటర్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ నుంచి కూడా ఇప్పటి వరకు అయితే రిప్లై లేదు. ఒకవేళ తెలిస్తే మాత్రం చర్చలకు వెళ్ళేందుకు కూడా సిద్ధపడుతున్న నేపథ్యంలో అంటే బీసీలకు సంబంధించి ఎన్ని టికెట్లు ఇస్తారు ఖచ్చితంగా మాకు చెప్పాలి పైన బీసీ నేతలు డిమాండ్ పట్టుబడుతున్న క్రమంలో కూడా ఢిల్లీ నుంచి పిలుపొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.